ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాయిరామ్. ఇప్పుడు థంబ్నెయిల్లో చూసినట్టు అమాయకంగా కనిపించే వాళ్ళు ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎలా ఎదగగలము అని అనుకుంటున్నావా? తల్లి, నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను. మీరు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం తల్లి. వర్షాలు పడటం లేదని ఊర్లో వారందరూ దేవుని దగ్గరకు వెళ్ళరు, కానీ ఒక్కడు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. అసలు మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగుని కూడా లోకానికి పంచాలనే చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకి పంచినప్పుడే దానికి సార్థకత అనేది జరుగుతుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతం కాయలేమీ కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. అప్పుడే అన్ని పనులు పూర్తిగా జరుగుతాయి. మెదడులో ఉన్న ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాము. బయలుదేరు, లే. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళు తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. అలా కూర్చొనే ఉంటే పని నీకు ఫలితం అనేది దక్కదు. పర్వతం ఎత్తు చూసి ఎక్కితే శాశ్వతంగా కిందనే ఉండిపోతామేమో. అది సాహించి ఒక్కో అడుగు ముందుకు వేస్తేనే కదా శిఖరాగ్రం అనేది మీదకి ఎక్కగలుగుతాము. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నింటినీ నీ గెలుపు బాటగా మార్చుకోవచ్చు. నిర్ణయం ఏదైనా సరే అది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వే మార్చుకోవాలి. నీ అంతటికి నువ్వే మార్చుకుంటూ ఉండాలి. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క అనేది మొదలవుతూ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో. దాన్నే నీ జీవిత లక్ష్యంగా చేసుకో. దాన్నే ధ్యానిస్తూ ఉండు. దాన్నే శ్వాసించు. ఇదే విజయానికి మార్గంగా మారిపోతూ ఉంటుంది. ఇదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మాత్రమే మొదలవుతూ ఉంటుంది. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడు ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలు మాత్రమే వారి మిత్రులు అవుతారు. ఎప్పుడూ కూడాను నువ్వు నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకూడదు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలోనే పడిపోతూ ఉంటుంది. అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆలోచనలోనే పడిపోతారు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోవద్దు. ఎప్పుడూ అలా ఉండటం వల్ల నీకు ఎప్పటికీ విజయాన్ని దగ్గర చేర్చలేదు. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు. మనం కోల్పోయిన వాటన్నింటినీ కూడా తిరిగి దక్కించుకోవచ్చు. అప్పుడే కదా మనం జరిగిన దాని గురించి ఎప్పుడూ కూడా చింతించకుండా ఉండగలం. ఎందుకంటే
ఎందుకంటే మనకు జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్నే ఇస్తుంది. ఇవన్నీ మర్చిపోకూడదు. జీవితంలో ఓడిపోయారని బాధపడుతున్నారా? ఒక్కోసారి ఓడి గెలిచిన చరిత్రలు చదువుతూ ఉండండి అప్పుడప్పుడు. ఈ ప్రపంచంలో చెడు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవారు కూడా ఉన్నారు. అలాగే ఈ ప్రపంచంలో ఐడియాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసేవారు కొందరే. వారే విజేతలుగా కూడా మిగులుతారు. అసలు జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవటం. ఇంకా గొప్ప విషయం ఏంటి అని అంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందటం కూడాను. ఇలా చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక రోజుని మనం ఒక విజయంకి చేరుకోగలుగుతాము. అందుకే ఎప్పుడూ కూడాను నువ్వు జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అని అంటే వారు సాధించలేనివి నువ్వు సాధించి చూపించావు అని అర్థం. అందుకే ఎప్పుడూ కూడా నీ చుట్టూ శత్రువులున్నా నువ్వు భయపడవద్దు, ముందడుగు వేయు. జీవితం ఎప్పుడూ కూడా సవాల్ని విసురుతూ ఉంటుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా అవుతారు. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే జీవితం ఒక చదరంగం లాంటిది. ఆట ముగిసాక రాజు బంటు చేరేది కూడా ఒక పెట్టెలోకే. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వుగానే ఉండు. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై మీరు లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. ఎప్పుడూ కూడాను ఈ ఆసక్తిని కోల్పోవద్దు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలు అయిందనుకో, వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనుకాడవద్దు. ఎందుకు అనంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం కూడాను. ఇదొక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడూ కూడాను నీ గెలుపు ఎలా గెలవాలి, అసలు ఎవడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టడు, ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు శుద్ధ అప్రయోజకుడు. ఇదంతా కూడా నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, అలాగే కష్టం కూడా మిగిలిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టుకో. గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపు చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చెరువు నిండినప్పుడే చీమలు చేపలకు ఆహారం అవుతాయి, చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు కూడా ఆహారం అవుతాయి. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అందుకే ఎవరిని తక్కువ అంచనా చూడకండి, ఎవరి మనసును గాయపరచకండి. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తూనే ఉంటాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను ఖచ్చితంగా. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. 1 మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు. 2 ఇతరుల సమస్యలు తలదూర్చకుండా ఉండటమే మంచి పద్ధతి. ఇలా అయితే ఎప్పుడైతే మనం ఉంటామో ప్రశాంతంగా ఉండగలుగుతాం కూడాను. నీ ఆశయ సాధనాల్లో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి కూడా నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. సమస్యలు ఎప్పుడైనా రాని, కష్టాలు ఎప్పుడైనా రాని, కన్నీళ్ళు ఎండిపోని, నీ స్నేహితులు దూరమైతే కానీ రేపు అనేది ఒకటి ఉంది, అది నీ కోసమే వేచి చూస్తూ ఉంది. నీదనేదే నీది కాక ఎక్కడికి పోదు అని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకో. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడమే కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవటం, నువ్వంటే ఏంటి అన్నది తెలుసుకోవటం. జీవితం అనేది గమ్యమే కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మిమ్మల్ని మీరు బలంగా, ఆశయంగా స్వీకరించండి. మీ బలహీనతలను ఎవ్వరితోని పంచుకోవద్దు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అన్నం లేకపోవటమే పేదరికం ఏమీ కాదు,
కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం అవుతుంది. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకొని నీ అడుగుల్ని ముందుకు వేస్తూ ఉండాలి. అసలు కష్టపడటం మెట్లు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చేమో కానీ మెట్లు మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా పైకే తీసుకొని వెళ్తాయి. అభిమానం అప్పు లాంటిది, దాన్ని ఎప్పుడు చెల్లిస్తూ ఉండాలి. గౌరవం సంపద లాంటిది, దాన్ని ఎప్పుడూ మనం సంపాదిస్తూనే ఉండాలి. అసలు జీవితం అనే ప్రవాహంలో మనల్ని ఒడ్డుకు చేర్చే పడవ పేరే ఆత్మవిశ్వాసం. అందులో అతి విశ్వాసం అనే చిల్లు పడకుండా చూసుకోవటమే మన బాధ్యత. ఖచ్చితంగా మన బాధ్యత లేకపోతే మునిగిపోతాం. కన్ను చెదిరితే గురి మాత్రం తప్పుతుందా? ఖచ్చితంగా మనసు చెదిరితే జీవితమే దారి తప్పిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను బంధం బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితేనే మనం ఎలాగైనా ముందుకెళ్ళగలుగుతాము. అలసిపోయే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అదే యుద్ధం అవుతుంది. అలాగే చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినాక కూడా బ్రతికుంటే అది నీ మంచితనం అవుతుంది. నమ్మకం లేని స్నేహం, అలాగే విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకొని ప్రేమ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇవన్నీ కూడాను మన జీవితంలో అనవసరమైనవి. ఎప్పుడూ కూడాను నువ్వు గౌరవం అనేది మన వ్యక్తిత్వానికి అతి ముఖ్యమైన పెట్టుబడి లాంటిది. మీరు ఇతరులకు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ రాబడి పొందుతారు. అసలు ప్రేమ ఉన్న చోటే అహం అనేది ఉండకూడదు. అసలు స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అని అనిపించకూడదు కూడాను. అసలు ప్రతి బంధాన్ని కూడా చివరి బంధంగా భావించు. అప్పుడే నీకు ప్రేమించడం తెలుస్తుంది. ప్రతి క్షణాన్ని చివరి క్షణంలా భావించు. అప్పుడే నీకు ప్రేమ విలువ, మనిషి విలువ, కాలం విలువ ఏంటో అన్నది తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ పాటిస్తేనే నీ జీవితంలో ఒక మార్పును నువ్వు తెచ్చుకోవాలి. ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. అసలు ఎలా ఉంటుందంటే, జీవితంలోని గెలవటం కోసం కాదు, బ్రతకటం కోసం పనిచేయి. అది నిన్ను గెలిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడితే ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేదే కాదు. నువ్వు ఎప్పుడైతే అందరికీ నచ్చేటట్టు మాట్లాడతావో, నువ్వు ఎప్పుడైతే అందరినీ గౌరవిస్తూ ఉంటావో, ఆ గౌరవం, స్నేహ, ప్రేమ ఇవన్నీ కూడా భిక్షగా అడుక్కునేవి వచ్చేవి కాదు. అసలు మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకంటూ ఒక విలువ ఉన్నట్టు. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోకుండా ఉండవద్దు, కానీ ఎప్పటికీ మర్చిపోకుండానే ఉండాలి. అది ప్రేమైనా, స్నేహమైనా, స్వచ్ఛత, నమ్మకం, నిజాయితీ ఏదైనా సరే ఇవన్నీ కూడాను కలిగి ఉంటేనే అవి ఎప్పటికైనా మరువలేని విలువైన బంధాలు అయ్యి ఉంటాయి. తల్లి నువ్వు మాటలైనా అసలు అది ఏదైనా సరే చాలా తేలికగా తిరిగి తీసుకురావటం చాలా అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తుకొస్తారు. అదే మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించే వాళ్ళు గుర్తొస్తారు. ఇలా ఉంటుంది మన జీవితం. అసలు ఈ చిన్న చిన్న మాటల్లో ఆనందం వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. అసలు సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతోనే చెప్పాలి. అలా అయితేనే ఖచ్చితంగా అసలు మనం అనుకున్నది సాధించగలుగుతాము. నువ్వు ప్రయాణించే జీవన మార్గం మరొకరికి అనుసరించేదిగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. ఎప్పుడూ కూడాను మౌనంగా మాట్లాడకుండా ఉన్న వాళ్ళలో ఎక్కువగా
వాళ్ళ మనసులోని ప్రతి విషయాన్ని దాచుకుంటూ ఉంటారు. అసలు ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం ఉండదు, కష్టం లేని వ్యవసాయము లేదు, బాధలు లేని సంసారం ఉండదు, సమస్య లేని మనిషే లేడు. ఇవన్నీ సాధిస్తేనే కదా అసలు జీవితం ఎలా ఉంటుంది అన్నది మనకి అర్థమవుతుంది. అసలు కష్ట సుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వస్తాయి. ఉండాల్సిన రోజులన్నీ ఉండి పోవాల్సిన సమయానికి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే కదా చాలా ఉత్తమం. మిమ్మల్ని మీరు బలవంతంగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనల్ని కూడా తిరస్కరించండి. అసలు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అసలు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించిన వాడే మాత్రమే ఓడిపోతాడు. నీ ప్రయత్నాన్ని ఎప్పుడైతే నువ్వు చేయకుండా కూర్చుంటావో అప్పుడే నువ్వు ఓడిపోతావు. నీ కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలని తప్పించుకోవచ్చు. అసలు వెలుగున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం కూడాను. అలాగే మానవత్వం దీపం లాంటిది. అది మనస్సులో ఉన్నంత వరకు మాత్రమే మనం ఎవ్వరికైనా సరే కనిపించేది. అలాగే ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్త నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. అలాగే నువ్వు గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే చాలా గొప్పవాడు. ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలి అంటే కాలక తప్పదు, కరగక తప్పదు, అలాగే నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. అలాగే మనిషి కూడా జీవితంలో ఒక స్థానం సాధించాలి అని అంటే ఖచ్చితంగా రకరకాల బాధలు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడాను తప్పవు. అసలు గొడుగు వర్షాన్ని ఆపలేదేమో కానీ మనం వర్షంలో తడవకుండా ఉండగలం కదా. ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడు కూడా గెలుపుని తీసుకొని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కోగలిగే శక్తిని మాత్రం ఇస్తుంది. ఎప్పుడు కూడాను గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం, ఎదురు చూడాల్సిన వస్తువు కాదు. కృషితోనే పోరాడాలి. మొదటి అడుగు వేసే ముందు 1కి 1000 సార్లు ఆలోచించు, కానీ అడుగు వేసిన తర్వాత మాత్రం అస్సలు అడుగు వెనక్కి తీసి నేను ఓడిపోయాను అని అస్సలు ఆలోచించొద్దు. ఎప్పుడూ కూడాను నువ్వు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరులను ప్రస్తావన తెచ్చుకోవద్దు. ఉత్తమ సంభాషణలు, సిద్ధాంతాల చుట్టూ ఎప్పుడూ కూడా తిరగవద్దు. నీచమైన సంభాషణలు అలాగే వ్యక్తుల చుట్టూ తరలాడుతూనే ఉంటాయి. ఇవన్నీ నువ్వు పట్టించుకోకుండా ఉండు. ఎప్పుడూ కూడా ఆ సాయినాథుని ప్రార్థిస్తూ దేవుడు నన్ను ఇష్టపడతాడు, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, ఆ దేవుడే నాకు ఏదో ఒక రోజు ఒక అవకాశాన్ని నాకు కల్పిస్తాడు అనే నమ్మకంతోనే ఉండాలి. మన మాటలు నచ్చినప్పుడు మనం మౌనంగా ఉండటమే మంచిది. మనం ఎప్పుడైతే మనం మౌనం అనేది దూరంగా, మనుషులందరికీ దూరంగా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్లయితేనే మనతో ఎన్నో బంధాలు కలుస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నీ కోల్పోయినా అంతమేమీ కాదు. మీరు ఎప్పుడూ కూడాను చూడని ఒక గొప్ప పని యొక్క ప్రారంభాన్ని చేసి నేను ఎలాగైనా సాధించగలను, మీలో మీకు పేరు ప్రేరణ రావాలి. అప్పుడే, ఎందుకంటే మీకు ఎక్కువ సమయం లేదు, ఇప్పటివరకు చాలా వృధా చేసుకున్నారు. ఊహాలోకంలో ఉండటం కన్నా యథార్థంలో జీవించడమే చాలా మంచిది. మీరు మీ వయస్సుకు వీలుగా లక్ష్యం పెట్టుకొనరాదు. నీ ముఖము చేత వ్యక్తిత్వం వివరించబడదు, ప్రవర్తన చేత వివరించబడుతూ ఉంటుంది. మీరు ఎక్కువ ధైర్యంగా ఉంటే ఎక్కువ సాధించుకోవచ్చు. ధైర్యం అనేది మనం కోల్పోయాము అని అంటే ఎప్పటికీ మనం ముందుకు సాగలేము. మనం ప్రపంచంలో మార్పుని కేవలం వెర్రి లక్షణాలతోనే సాధించగలము. అందుకే అన్నీ మనం ధైర్యంగా ఉండి ఎలా అయినా నేను చేయగలనని పట్టుదలతోనే ఉండాలి.
కింద పడ్డాక లేచి నిలబడటం అనేది ఒక గొప్ప గెలుపది. మనం నమ్మే విజయం అన్నది మన ఓటమి అన్న భయం చేత ఉండరాదు. ప్రతి పనిలోనూ విజయం సాధించాలి అంటే అతిగా ఆలోచన చేయటం మానేయాలి. కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోని కూడా అవకాశాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. మౌనంగా ఉంటున్నారు అని అంటే వాళ్ళల్లో ఎన్నో బాధలు, ఎంతో కష్టం అవన్నీ కూడా వాళ్ళ మనసులో దాచుకొని ఉంటారు. వాళ్ళని ఒక్క మాట కూడా అనద్దు. ఎవ్వరూ కూడా తక్కువగా చులకనగా చూడకూడదు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మాట అన్నాము అని అంటే ఖచ్చితంగా అది మనకి కూడా తెలియచేస్తుంది. మన వైపు 4 వేళ్ళు చూపిస్తే వాళ్ళ వైపు 2 వేళ్ళే చూపిస్తున్నాయి. అది ఎలా మర్చిపోతున్నావు? ఎవ్వరిని కూడా సాయి తండ్రులు ఎవరిని కష్టపెట్టకూడదు. వాళ్ళతో ఎప్పుడూ కూడా విశ్వాసంతోని నమ్మకంతోని ఖచ్చితంగా ఉండాలి. శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితేనే ఆ సాయినాథుడు ప్రతి ఒక్కరిని కూడాను దీవిస్తారు. ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అన్నీ కూడాను ఆ బాబా గారికి ప్రతి నిత్యము తెలుస్తూనే ఉంటుంది. బాబాగారు సమాధి నుండి ప్రతి భక్తుడి యొక్క ఆలోచన విధానాన్ని అలాగే వారు పడుతున్న కష్టాలని అన్నీ చూస్తూనే ఉంటారు. ఎప్పుడూ కూడాను ఆ బాబాగారిని తక్కువ అంచనా వేయవద్దు. ఎప్పుడు ఆయన చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక ఎంతో కొంత నమ్మకం అనేది ఉంచుకుంటూ ఉండాలి. మనకి ఏ సమయానికి ఏ టైంలో మనకి రావాలి అదే సమయానికి మనకి బాబా గారు ఖచ్చితంగా మన చెంత చేరుస్తారు. ఎప్పుడూ కూడాను మనం శ్రద్ధ సబూరితో ఉండాలి. నమ్మకంతో ఉంటేనే మనం ముందడుగు వేయగలుగుతాము. ఎప్పుడైతే మనం నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడు మనం ముందడుగు వేయలేము. ఖచ్చితంగా మన నమ్మకాన్ని మనం ప్రతి గురువారము కూడాను బాబా గారిని ధ్యానం చేస్తూ అభిషేకం చేస్తూ ఉన్నట్లయితే మనం ఒక అంచెలంచెలుగా ఒక స్థాయికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఓం సాయిరామ్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. బాబా గారికి ఒక లైక్ చేయటం వల్ల బాబా గారి మీరు ఎంతో కొంత మరికొందరి సాయి భక్తులకి సహాయం చేసినట్లే అవుతుంది. ఇలాంటి వీడియో మరికొందరి సాయి భక్తుల్ని చూసి వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత మార్పుల్ని ధైర్యాలను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడాను కోరుకుందాం. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన